హలో అండి. ఈరోజు నేను చేయబోయేది వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ టమోటా పప్పు. నేను చెప్పే కొలతలతో చేస్తే కమ్మగా ఇంకా టేస్టీగా కుదురుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక గ్లాసున్నర పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేయండి. పెసరపప్పు ఎప్పుడు కూడా ముందుగా నానబెట్టకూడదు. ఎందుకు అనంటే మనం విజిల్స్ వేపించేటప్పుడు పప్పు అంతా పొంగిపోతుంది. మనం తీసుకున్న గ్లాసున్నర పెసరపప్పుకు 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 3 టమోటా ముక్కలను, పావు టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఈలోగా మనం పప్పులో వేయడానికి ఒక గుప్పెడు చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవడమే. ఈలోగా మనం పప్పు బాగా ఉడికిపోయింది చూడండి. ఉడికిపోయిన పప్పుని గరిటెతో లేదా పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా చేసుకోవడమే. తరువాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసి మరీ పలుచగా కాకుండా అలా అని తిక్కుగా కాకుండా రసాన్ని వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడంతా పసుపు వేసి కలిపి 5 to 6 మినిట్స్ పాటు సిమ్ముల్లో పెట్టుకొని కలుపుతూ మరిగించుకోవాలి. కలపకపోతే అడుగంటుకుపోతుందండి. అలాగే మరిగిన దాన్ని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పెట్టుకోవడమే. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసుకొని బాగా కలుపుకొని ఎండుమిరపకాయలను వేసి పప్పులోకి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు మంచి రుచినిస్తాయి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక తిప్పుకొని మనం పక్కన పెట్టుకున్న పప్పు వేసి కలుపుకుంటూ 4 లేదా 5 నిమిషాలు మరిగించి అలాగే మరుగుతున్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ టమోటా పప్పు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఇలానే వండుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.